దేవుని నామానికి మహిమ కలుగును కాక. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం చదువుకుందామండి. ఈరోజు ఇశ్రాయేలీయులు కనాను దేశమున పొందిన స్వాస్థ్యములు ఇవి. మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడు అయిన యెహోషువయు ఇశ్రాయేలీయుల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానులను చీట్లు వేసి 9 గోత్రముల వారికిని అర్ధగోత్రపు వారికిని ఆ స్వాస్థ్యములను పంచిపెట్టిరి. మోషే 2 గోత్రములకును అర్ధగోత్రమునకును యోర్దాను అవతలి స్వాస్థ్యములను ఇచ్చియుండెను. అతడు వారిలో లేవీయులకు ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు. యోసేపు వంశకులకు మనష్షే ఎఫ్రాయిమీయులను 2 గోత్రముల వారు నివసించుటకు పట్టణములను వారి పశువులను వారి మందలకును ఆ పట్టణముల సమీప భూములను మాత్రమే కాక లేవీయులకు ఆ దేశమున ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసి దేశమును పంచుకొనిరి. యోదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగు మనవి చేసెను. కాదేషు బర్నేయలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చి నిన్ను గూర్చి చెప్పిన మాట నీ విరుగుదు. దేశమును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికినీ భయపడక నేను చూచినట్టే అతనికి వర్తమానం తెచ్చి తిని నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగ చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని. 10వ వచనం నుంచండి. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 40 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 80 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు గాని వచ్చుచూ పోచూ నుండుట గాని నాకెప్పటి ఎట్లు బలమున్నది. కాబట్టి ఆ దినమును యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీయులను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడైయుండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకొందును. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు కనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చెను. కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. పూర్వము హెబ్రోను పేరు కిరియతర్బా అనాకీయులలో గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండెను. ఆమెన్. 15వ అధ్యాయం చదువుకుందామండి. యెహోషువ గ్రంథం. యోదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్ల వలన వచ్చిన వంతు ఏదోము సరిహద్దు వరకును అనగా దక్షిణ దిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగంతం వరకును ఉండెను. దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్రమున దక్షిణ దిశ చూచుచున్న అఖాతం మొదలుకొని వ్యాపించును. అది అక్రబ్బీము నెక్కుచోటికి దక్షిణముగా బయలుదేరి సీను వరకు పోయి కాదేషు బర్నేయకు దక్షిణముగా ఎక్కి హెస్రోను వరకు సాగి అద్దారు ఎక్కి కర్కాయు వైపు తిరిగి అస్మోను వరకు సాగి ఐగుప్తు ఏటి వరకు వ్యాపించును. ఆ తట్టు సరిహద్దు సముద్రం వరకు వ్యాపించును. అది మీకు దక్షిణపు సరిహద్దు. దాని తూర్పు సరిహద్దు యోర్దాను తుద వరకు నున్న ఉప్పు సముద్రము. ఉత్తర దిక్కు సరిహద్దు యోర్దాను తుదనున్న సముద్రాకాతము మొదలుకొని వ్యాపించెను. 6వ వచనం నుంచండి. ఆ సరిహద్దు బేత్ హోగ్లా వరకు సాగి బేతరాబా ఉత్తర దిక్కు వరకు వ్యాపించెను. అక్కడ నుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన బోహను రాతి వరకు వ్యాపించెను. ఆ సరిహద్దు ఆ కోరు లోయ నుండి దెబీరు వరకును ఏటికి దక్షిణ తీరమునున్న అదుమ్మీము ఎక్కుచోటికి ఎదురుగానున్న గిల్గాలునకు అభిముఖముగా ఉత్తర దిక్కు వైపునకును వ్యాపించును. ఆ సరిహద్దు ఏన్ షేమెషు నీళ్ల వరకు వ్యాపించును. దాని కొన ఏన్ రోగెలునొద్ద ఉండెను. 8వ వచనం అండి. ఆ సరిహద్దు పడమట బెన్ హిన్నోము లోయ మార్గముగా దక్షిణ దిక్కున యెబూసీయుల దేశం వరకు అనగా యెరూషలేము వరకు ఎక్కెను. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగానున్న కొండ
నడికప్పు వరకు వ్యాపించును. అది ఉత్తర దిక్కున రెఫాయీయుల లోయ తుదనున్నది. ఆ సరిహద్దు ఆ కొండ నడికప్పు నుండి నెఫ్తోయ నీళ్ల ఓట యొద్ద నుండి ఎఫ్రోను కొండ పురముల వరకు వ్యాపించును. ఆ సరిహద్దు కిర్యత్యారీమును బాలా వరకు సాగిను. ఆ సరిహద్దు పడమరగా బాలా నుండి సెయీరు కొండకు వంపుగా సాగి కెసాలోనను యారీము కొండ యొక్క ఉత్తరపు వైపునకు దాగి బత్సెమెషు వరకు దిగి తిమ్నా వైపునకు వ్యాపించును. ఉత్తర దిక్కున ఆ సరిహద్దు ఎక్రోను వరకు సాగి అక్కడ నుండి సరిహద్దు కిష్రోను వరకును పోయి బాలాకొండను దాటి బర్నయేలు వరకును ఆ సరిహద్దు సముద్రం వరకును వ్యాపించును. పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దు వరకు వ్యాపించును. యోధా సంతతి వారి వంశముల చొప్పున వారి సరిహద్దు ఇదే. యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యోధా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును అనగా అనాకీయుల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను. అది హెబ్రోను. అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క ముగ్గురు కుమారులైన షెషయి, అహీమాను, తల్మయి అను అనాకీల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరుచుకున్నాను. అక్కడ నుండి అతడు దెబీరు నివాసుల మీదకి పోయెను. అంతకుముందు దెబీరు పేరు కిరియత్సేఫెరు. కాలేబు కిరియత్సేఫెరును పట్టుకొని దానిని కొల్లపెట్టిన వారికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెళ్లి చేసేదని చెప్పగా కాలేబు సహోదరుడును కనజు కుమారుడునైన ఒత్నీయేలు దాన్ని పట్టుకుని గనుక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెళ్లి చేసిన. మరియు ఆమె తన పెనిమిటింటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలని ఆమెను అడిగెను. 19వ వచనం నుంచండి. అందుకామె నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చియున్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. యోధా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యమిది. దక్షిణ దిక్కున ఎదోము సరిహద్దు వరకు యోధా వంశస్థుల గోత్రము యొక్క పట్టణములు ఏవేవనగా కబ్సెయేలు, ఏదెరు, యాగూరు, కీనాది, యోనా, ఆదాద, కెదెషు, హాసోరు, ఇత్నాను, జీఫు తెలెము, బెయాలోతు, క్రొత్త హాసోరు, కిరియోతు, హెస్రోను అనబడిన హాసోరు, ఆమాము, షేమ, మోలాద, హసర్గద్ద, హెష్మోను, బేత్బెలెతు, హసర్షువలు, బెయేర్షెబా, బిజ్యోత్యాబాల, ఈయే, ఎజెము, ఎల్తోలదు, కెసీలు, హోర్మా, సిక్లగు, మద్మన్న, పర్సన్న, లెబాయోతు, షిల్హీము, అయీను, రిమ్మోను అనునవి వాటి పల్లెలు పోగా ఆ పట్టణములను 29 మైదానముల్లో ఏవనగా ఎష్తోయేలు, జొర్యా, ఆష్నా, జానోహ, ఏన్గన్నీము, తప్పూయ, ఏనాము, యర్మూతు, అదుల్లాము, సోకో, అజేకా, షరాయిము, అదీతాయిము, గెదెరోతాయిము అనునవి వాటి పల్లెలు పోగా 14 పట్టణములు. సెనాను, హదాషా, మిగ్దొల్లాదు, దిలాను, మిస్పే, యొక్తయేలు, లాకీషు, బొస్కతు, ఎగ్లోను, కబ్బోను, లహ్మాసు, కిత్లిషు, గెదెరోతు, బేగ్దాగోను, నయమా, మకేద అనునవి వాటి పల్లెలు పోగా 16 పట్టణములు. లిబ్నా, ఎతెరు, ఆషాను, ఇప్తా, అష్నానెసీబు, కెయీలా, అజ్జీబు,
మారేష అనునవి వాటి పల్లెలు పోగా 9 పట్టణములు. ఎక్రోను దాని గ్రామములను పల్లెలను, ఎక్రోను మొదలుకొని సముద్రం వరకు, అష్టోదు ప్రాంతమంతయు దాని పట్టణములను గ్రామములను, ఐగుప్తు ఏటి వరకు పెద్ద సముద్రం వరకును, అష్టోదును, గాజాను వాటి ప్రాంతము వరకును వాటి గ్రామములను పల్లెలను, మన్య ప్రదేశమందు షామీరు, యత్తీరు, షోకో, దన్నా, కిర్యత్సన్నా అను, దెబీరు, అనాబు, ఎష్టెమో, అనీము, గోషెను, హోలాను, గిలో అనునవి వాటి గ్రామములు పోగా 11 పట్టణములు. ఆరాబు, దోమ, యషాను, యానీము, బేత్తపూయ, అఫెకా, హుమ్తా, కిరియతర్బా అను, హెబ్రోను, సియోరు అనునవి వాటి పల్లెలు పోగా 9 పట్టణములు. మాయోను, కర్మెలు, జీఫు, యుట్టయెజ్రెయేలు, యగ్దెయాము, జానోహ, కయీను, గిబియా, తిమ్నా అనునవి వాటి పల్లెలు పోగా 10 పట్టణములు. హల్హూలు, బేత్సూరు, గెదోరు, మారాతు, బేతనోతు, ఎల్తెకోనా అనునవి వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. కిరియత్యారీమనగా కిరియత్బయలు, రబ్బా అనునవి వాటి పల్లెలు పోగా 2 పట్టణములు. అరణ్యముల బేతరాబా, మిద్దీను, సెకాకా, నిప్షాను, ఈల్మెలహు, ఎన్గెది అనునవి వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. యెరూషలేములో నివసించిన యెబూసీయులను యూదా పట్టణస్థులు తోలివేయలేకపోయారు గనుక యెబూసీయులు నేటి వరకు యెరూషలేములో యూదా వంశస్థుల యొద్ద నివసించుచున్నారు. ఆమెన్.